ఇవ్వనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. కానీ చనిపోయేటప్పుడంట ఆ శరీరము మనతో పాటుగా రాదంట. మనం చనిపోయేటప్పుడు ఆ శరీరం మనతో రాదు. నిజమే. ఎందుకనంటే మన కళ్ళ ముందే దుర్గా ప్రతి వారం కూడా మరి సన్నిధికి వచ్చేది. నిన్నటి దినాన ఆమె ప్రాణం విడిచింది, శరీరం మిగిలింది. ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాం? బాక్స్లో పెట్టి తీసుకొని వెళ్ళి గొయ్యి తీసి ఆ గోతులో పూడ్చిపెట్టాం. అవునా కదా? అంటే శరీరం అనేటువంటిది ఆత్మతో పాటుగా వెళ్ళదు. వెళ్తుందా? శరీరం అనేది ఆత్మతో పాటుగా వెళ్తుందా? వెళ్ళదు. కానీ శరీరానికి మనం ఎంత ఖర్చు పెడతాం? అవునా కదా? స్టిల్ ఇప్పుడు ఒక సబ్బు కొనాలంటే 150 రూపాయలు. వేసవకాలం సబ్బు అంటుంది. దానికోసం, శరీరం కోసం, శరీర సంబంధమైనటువంటి వస్త్రాల కోసం, ఆభరణముల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం? కానీ అవి మనతో పాటుగా రావు. ఆ శరీరం మనతో పాటుగా రాదు. మూడవ భార్య ఎవరు చెప్పండి? మూడవ భార్య అంటే మన ఆస్తి అంట. మూడవ భార్య ఎవరు? మన ఆస్తి. మనం చనిపోగానే మన ఆస్తి మనతో వస్తుందా? ముక్కులో ముళ్ళు కూడా లాగా అవతలాడేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయని చూడండి. కాళ్ళకి కానీ చేతులకు కానీ. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ, మన ఆస్తి మనతో రాదు. అది ఏదైనప్పటికీ మనతో రాదు. వస్తుందా? రాదు. ఒకసారి ఆలోచన చేయండి. రెండవది ఏంటి చెప్పండి? 4 శరీరం అన్నాం, 3 ఆస్తి అన్నాము. 2 ఏంటి చెప్పండి? బంధువులు అంట. రెండవ భార్య ఎవరు? మొదటి భార్య ఏమో శరీరం, మూడవ భార్య ఏమో చెప్పండి ఆస్తి, రెండవ భార్య బంధువులు. రెండవ భార్య ఎవరు? బంధువులు అంట. బంధువులు మనతో వస్తారు చెప్పండి. మనం బ్రతుకున్నంత సేపు కూడా వస్తారు. మనం ఏదైనా పెడితే తింటారు. ఏదైనా సలహాలు ఇమ్మంటే ఇస్తారు తప్పించి మనం చనిపోతే మనతో వస్తారా? మనతో మాత్రం రారు. అందుకు నా భార్య అందంటే ఏమంది? ఏమండి నేను గోతు వరకు వస్తాను కానీ ఏడమంటే 10 రోజులు ఏడుతాను తప్పించి మీతో మాత్రము బంధువులు వస్తారు చెప్పండి, రారు కదా. అందుకని మూడో భార్య ఏమంది? ఆస్తి. ఆ భార్య ఏమంది? ఏమంటే మీరు చచ్చిపోయిన మరుక్షణం నేను ఇంకొకరు చేసుకుంటానని అంది. అంటే మనం చచ్చిపోయిన తర్వాత మన ఆస్తి ఎవరిదైపోతుంది? వెళ్ళిపోతుంది, ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అన కదా. ఫస్ట్ భార్య ఎవరు? మొదటి భార్య ఎవరు? ఆత్మ. మన ఆత్మను పెద్దగా మనం పట్టించుకోం. శరీరాన్ని పట్టించుకుంటాము, ఆస్తి అంతస్తులకు విలువిస్తాము, బంధువులకు విలువిస్తాం. కానీ మన ఆత్మకు మాత్రం పెద్ద విలువ మాత్రం మనం ఇవ్వం. కానీ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మే ముఖ్యం. ఏది ముఖ్యం చెప్పండి? ఆత్మే ముఖ్యం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనం చనిపోయి నరకానికి పోకుండా పరలోకానికి చేర్చబడాలనే ఉద్దేశంతో మన ఆత్మను రక్షించడానికే యేసు ప్రభు వారు ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికే వచ్చారు. అందుకని దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి? ఆత్మకు ఎక్కువ విలువ ఇవ్వాలి తప్పించి మనం ఈ లోక సంబంధముగా దేనికి మనం ఎక్కువ విలువని ఇవ్వకూడదని చెప్పేసి దేవుడు తెలియచేస్తాడు. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు,
నా నీతిని నా రాజ్యాన్ని ఎతకండి, మీకు ఏం కావాలో అన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. మీ పిల్లలు మీరు చెప్పిన మాటలు విని మీరు చెప్పినట్లుగా నడిస్తే వాళ్ళకి ఏం కావాలో మీరు ఇవ్వరా? ఇస్తారా? ఇవ్వరా? ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళని మెచ్చుకుంటారు. వాళ్ళకి ఏది అవసరమో దాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా ఇస్తారు. వాళ్ళ దగ్గర లేకపోయినప్పటికీ ఏం చేస్తారు చెప్పండి? అప్పు చేసి మరి వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మను ఆర్పకుడి. ముందు ఏమిటాయంటే మీ ఆత్మీయ స్థితిని కాపాడుకోండి. ఏం చేయాలి? మీ ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. మీ ఆత్మీయ స్థితిని కాపాడుకున్నప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు. మీ ఆత్మీయ స్థితిలో మీరు పడిపోయినప్పుడు దేవుడు ఇశ్రాయేలుని సైతం వదిలిపెట్టేశాడు. ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళేటువంటి ప్రయాణంలో దేవుడు వాళ్ళకు ముందు నడిచాడు, వాళ్ళకు తోడై ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే పొరపాటు చేసి అంటే దేవుని మీద సణిగి శోధించి దేవునికి వ్యతిరేకంగా తిరిగారు, అప్పుడు దేవుడు ఏం చేశాడు? నేను మీతో రాను. ఏమన్నాడు? మీతో నేను రాను, మీకు తోడుగా నేను ఉండను. మీరు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నా నా కోపం వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? దహిస్తాను, నాశనం చేస్తాను ఆ కోపంలో. కాబట్టి నేను మీతో మాత్రము రాను అని చెప్పేసి దేవుడు వారితో వెళ్ళడానికి ఇష్టపడలేదు. అంటే మన ఆత్మీకముగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆత్మీయ స్థితిని కోల్పోయినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క ఆత్మ మీరు కలిగి ఉన్నారా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది. మీరు ఆత్మీకంగా ఉన్నారా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీరు అనుకుంటున్నారు నేను ఆత్మీకంగానే ఉన్నానని అనుకుంటున్నారు, కానీ ఆత్మీకంగా ఉండి దేవుని యొక్క వాక్యం వినకపోయినా, దేవుని సన్నిధికి రాకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా మన ఆత్మీకంగా ఉన్నట్లు కాదు. దేవుడు అంటున్నాడు మీ ఆత్మను ఆర్పకుడి. అంటే ఏమంటే పొయ్యిలో పొలలు ఉంటేనే కదా పొయ్యి మండేది. పొలలు లేకుండా ఎలా మండుతాయి చెప్పండి? పూర్వపు దినాల్లో వర్షం వచ్చేది. వర్షం వచ్చినప్పుడు పొలలు అన్నీ కూడా తడిసిపోయి ఏవో 2-3 పొలలు ఉంటే వంట చేసేవాళ్ళు. ఆ పొలలు కూడా అయిపోయినప్పుడు భార్య అనేది అనమాట, ఏమండి వంట చేయడానికి ఏమీ లేవు అంటే ఆయన అనేవాడు పొలలు ఉన్నాయి కదా పొలలతో ఉన్నా అంటే పొలలు ఎప్పుడు అయిపోయి నాకు ఆల్రెడీ వండమంటే వింటాను. అంటే పొయ్యి మండాలి అంటే పొలలు కావాలి కదా, పొలలు లేకపోతే ఎట్లాగా మరి పొయ్యి ఎట్లా మండుద్ది? అందుకని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ఆత్మీయ స్థితి ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. మండుతూ ఉన్నటువంటి పొయ్యిలాగా ఉండాలన్నమాట. అంటే పొయ్యికి పొల్లలు ఎంత అవసరమో అలాగనే మన ఆత్మీయ స్థితికి వాక్యం అంత అవసరం, ప్రార్థన జీవితము అంత అవసరం. అప్పుడే మనము ఆత్మీకముగా ఉండగలము. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండగలడు, మనతో మాట్లాడగలడు, మనలను బలపరచగలడు, మనలను పరిశుద్ధాత్మ శక్తి నడిపించగలదు. అట్లా కాకపోతే గనక దేవుడు మనకి తోడై ఉన్నాడు. అందుకని అయ్యగారు రాసినటువంటి 9వ కీర్తనలో చూడండి, ఈ పాటలో ఎంత అర్థం ఉందో తెలుసా? అయ్యగారు రాసిన 9వ కీర్తనలో స్వంత బుద్ధితోనో యేసు ప్రభుని నెరుగలేనో, స్వంత బుద్ధితోనో యేసు ప్రభుని నెరుగలేనో, నేనెంతగానాలోచించిన విభుని నెరిగి చూడలేనో, నేనెంతగానాలోచించిన విభుని నెరిగి చూడలేను. అంటే సొంత బుద్ధితో దేవుణ్ణి మీరు తెలుసుకోలేరు. సొంత బుద్ధితో దేవుని యొక్క శక్తిని మీరు పొందలేరు. అందుకని 2వ చరణంలో ఏమున్నది? స్వంత శక్తితోనో
స్వామి చేరలేను స్వంత శక్తితోను, యేసు స్వామి చేరలేను. నేనెంత నడచినా ప్రభుని కలుసుకొని చెంత చేరలేను. నేనెంత నడచినా ప్రభుని కలుసుకొని చెంత చేరలేను. దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలుమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమో. దైవాత్మ నిజమే కదా. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ మనలను నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనలను వెలిగిస్తుంది. దేవుడే మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంతే తప్పించి మీరు అనుకోవచ్చు గుడికి వెళ్ళకపోయినా పర్లేదు, దేవుని యొక్క వాక్యం వినకపోయినా పర్లేదు, ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే ఎట్లా కుదురుతుంది? కుదురుతుందా? యాకోబు రాసిన పత్రికలో ఏమని రాయబడుతుంది చూడండి. అక్కడ యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అని చెప్పేసి వ్రాయబడుతూ ఉన్నది. చూసారా? అంటే దేవుడు నమ్ముకున్నారు కరెక్టే, కానీ క్రియలు లేవు. ఏం లేవు చెప్పండి? క్రియలు లేవు. క్రియలు లేవు అంటే దేవుని మందిరానికి రారు, దేవుని యొక్క వాక్యం వినరు, ప్రార్థన చేసుకోరు. మరి ఎట్లా నువ్వు రక్షించబడతావు? ఎట్లా శ్రమ వచ్చినప్పుడు నువ్వు తట్టుకుని నిలబడగలవు? ఎట్లా అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు అపవాదిని ఎలా ఎదిరించగలవు? చూసారా? క్రియలు లేవు. మన దగ్గర ఏం లేవు? క్రియలు లేవు. అంతగా కిందకు వచ్చేటప్పుడు చూడండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబర్ల ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని ఇక సమాధానముగా వెళ్ళి చలుకాచుకొని తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అంటే క్రియ అంటే ఏమిటి అంటే ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు అంట పట్టడి అన్నం పెట్టాలంట. చలితో వణుకుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక వస్త్రాన్ని ఇచ్చి ఆ చలిని తట్టుకునేటట్లుగా మనము సహాయపడాలంట. దీన్ని ఏమంటారు? క్రియ. ఏమంటారు చెప్పండి? క్రియ అంటారు అనమాట దీన్ని చేసినట్టు. అంతే తప్పించి ఇక్కడ ఏమని ఉన్నది అంటే కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళిడి చలు కాచుకోండి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? భోజనం పెట్టకుండా ఆకలి తీరుతుందా? చలితో వణుకుతూ ఉన్నప్పుడు ఒక వస్త్రాన్ని ఇచ్చి మరి కప్పుకోమని చెప్పేసి అనకపోతే వాడు చలి తీరుతుందా? తీరదు కదా. అవునా కదా? తర్వాత కిందకు రండి. అంటే క్రియలు లేకపోతే గనక ఏమన్నాడు చెప్పండి? చనిపోయినటువంటి డెడ్ బాడీతో సమానం అంట. చనిపోయిన డెడ్ బాడీ అంటే చనిపోయినటువంటి డెడ్ బాడీ మాట్లాడగలదా? కళ్ళుతో చూడగలదా? చేతులతో ఏ పనైనా చేయగలదా? కాళ్ళుతో నడవగలదా? ఏమి ఉపయోగమేమి ఉండదు. ఎంతకాలం ఉన్నా కానీ అలా పడి ఉంటుంది, అక్కడ కుళ్ళిపోవడం తప్ప ఆ బాడీ వలన ఏం ఉపయోగము ఉండదు. తర్వాత చూడండి, అక్కడ నీకు విశ్వాసం ఉందని నువ్వు చెప్తున్నావు. ఏది చూపించు నీ విశ్వాసం? అమ్మా నీ విశ్వాసం చూపించు. ఎక్కడుంది విశ్వాసం? చూపించండి విశ్వాసం ఎక్కడుందో. విశ్వాసం ఉందా మీకు? ఉందే అంటారు. అవునా కదా? విశ్వాసం ఉందే అంటారు. ఎలా తెలుస్తుందో ఉందా అని? ఎందుకనంటే యేసు ప్రభు చేత స్వస్థత పొందారు అంటే ఒక పక్షవాయువు రోగి ఉన్నాడు. ఆ పక్షవాయువు రోగి మంచానికి పరిమితం అయిపోయాడు. అర్థమవుతుందా? ఆ మంచం మీద ఉన్నటువంటి వానికి అనేక మంది సేవలు చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఆ గ్రామానికి వచ్చారని చెప్పేసి తెలుసుకుని ఆ ఇంటి వారు ఏం చేశారు? అతన్ని మంచంతో పాటుగా ఆయన దగ్గరికి మోసుకొని వెళ్ళిపోయారు. దీన్ని క్రియ అంటారు అనమాట.
ఇది క్రియ అంటే. మీరు అనుకోవచ్చు, యేసుప్రభుకి తెలవదేటి, పక్షవాయువు రోగి మంచం మీద ఉన్నాడని, ఆయన వచ్చి ఆయన స్వస్థపరచవచ్చు కదా, ఆయనకు పనేటి, ఆయనకు పనేటి చెప్పండి. అలాగనుకుంటే ఈ భూమి మీద ఎంతమంది రోగులు ఉన్నారా లేదా? ఎంతమంది రోగులు ఉన్నారు? వాళ్ళందరూ స్వస్థత పొందుతున్నారా? పొందట్లే. ఎందుకని? వచ్చిన వారు మాత్రమే స్వస్థత పొందుతున్నారు. ఎందుకు వచ్చిన వారు స్వస్థత పొందుతున్నారంటే క్రియ. ఇదేంటి చెప్పండి? క్రియ. చూసినట్లయితే దూరం అనుకోకుండా సన్నిధికి వెళ్ళాలి, అక్కడ ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడనే ఉద్దేశంతో మీరు అన్ని పనులు మానుకొని ప్రయాసపడి ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి వారు స్వస్థత పొందుతూ ఉన్నారు. దీన్ని క్రియ అంటారనమాట. అర్థమవుతుంది మీకు? అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను నిన్ను స్వస్థపరిచానని ఎప్పుడు అనలా ఆయన. ఏమన్నారు ఆయన? ఒక రక్తస్రావ రోగి స్వస్థత పొందినా, ఒక పక్షవాయువు రోగి స్వస్థత పొందినా, ఒక కుంటివాడు లేకపోతే గుడ్డివాడు స్వస్థత పొందినా ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే నీ విశ్వాసం ఏమైంది? క్రియలు కలిగినదిగా ఉంది. ఎలా ఉంది? క్రియలు కలిగినటువంటిగా ఉంది. అంటే మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ పనులన్నీ విడిచి మీరు కష్టపడి నడుచుకుంటూనో లేకపోతే మోటార్ సైకిల్ మీదో బళ్ళు మీదో ఏదో ఒక విధముగా మీరు ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ క్రియను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తూ ఉన్నాడు. క్రియ అంటే ఏమిటాయంటే పని. క్రియ అంటే ఏంటి చెప్పండి? పని. అంతే తప్పించి అందరూ అంటారు యేసుబాబు అంటే నాకు ఇష్టమే అంటారు, యేసుబాబు అంటే నాకు చాలా విశ్వాసం అంటారు. కానీ అది వారికి సరిపోదు, అది వారిని రక్షించదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనుబరుతునని చెప్పాను. అంటే ఏది గొప్పది ఇక్కడ? క్రియలు కలిగిన విశ్వాసం గొప్పది, క్రియలు లేని విశ్వాసము గొప్పది కాదు. అర్థమవుతుందా? క్రియలు కలిగిన విశ్వాసం గొప్పది, క్రియలు లేని విశ్వాసం గొప్పది కాదు అని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు. తర్వాత చూడండి, కిందకు వచ్చేటప్పటికి ఏముందో. చూసారా? దెయ్యాలకి మీకు తేడా ఏముంది? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నమ్ముచున్నారు మంచిదే, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మీరు భయపడుతున్నారు దేవుడికి, దెయ్యాలు కూడా భయపడుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే దెయ్యాలకి మీకు తేడా లేదు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తేడా కనపడాలంటే ఏం చేయాలి? ఆ క్రియల రూపంలో దేవుణ్ణి ఆరాధించాలి. క్రియల రూపంలో దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు మనం విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని చెప్పేసి అనుకుంటున్నాం. విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు ఆయన? విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు ఆయన? ఒకసారి చెప్పండి. దేవుడు దాన్ని పరిశోధించాడు అనమాట. దాన్ని పరిశోధించాడు అంటే తన విశ్వాసాన్ని పరీక్షించాడు. ఎట్లా పరీక్షించాడంటే, అబ్రహాం, నీకు కలిగి ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇదిగో నీవు నాకు బలిగా ఇవ్వి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో ఆయన ఏం చేశాడు? పుల్లలు తీసుకున్నాడు, నొప్పుని తీసుకున్నాడు. నీకు అర్థమవుతుందా? పుల్లలు తీసుకున్నాడు, నొప్పుని తీసుకున్నాడు, తన కుమారుణ్ణి పట్టుకున్నాడు కూడా తీసుకొని వెళ్ళడానికి. ఏం చేశాడు? జాయిగా ఆయన ఎక్కడైతే బలిమ్మన్నాడు అక్కడికే నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తండ్రి కొడుకుల సంభాషణ కూడా ఉంది మధ్యలో. కొడుకు అంటున్నాడు, నాన్న మరి బలి ఇవ్వడానికి మనం వెళ్తున్నాం కదా, బలిపశువేది అని అడుగుతున్నాడు. అప్పుడైనా అబ్రహాం ఏం చేయాలి? అయ్య బాబు, నిన్నే బలి చేయడానికి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు, ఒక గానో కొడుకు, బలి లేదు ఏం లేదు, పోదాం నడరా అన్నాడు. అన్నాడా? ఆయనే చూసుకుంటాడు. ఏమన్నాడా?
దేవుడే చూసుకుంటాడని చెప్పేసి అన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పెట్టారు. ఇది ఎంత దుఃఖకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాము యొక్క ప్రాణము, హృదయము ఎంత ద్రవించిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. అవునా కదా? ఆ కొడుకుని బలి ఇవ్వడానికి తీసుకుని వెళుతున్నప్పుడు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి అబ్రహాము హృదయము ఎంత ఇదైపోయి ఉంటుంది. అయినను వెనక్కి రాకుండా ఏం చేశాడు? దేవుడు ఎక్కడైతే తన కుమారుని బలిమ్మన్నాడు అక్కడికే తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? కట్టెలను పేర్చేశాడు. ఆ కట్టెల మీద కొడుకును పడుకోబెట్టాడు. ఏం చేశాడు? కత్తి ఎత్తాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? అబ్రహాం ఆగు అన్నాడు. ఎందుకని? దేవుని యొక్క మాటకి నువ్వు లోబడతావని చెప్పేసి నాకు ఇప్పుడు తెలిసింది. దేవుని యొక్క మాటకే నువ్వు ఎదురు చెప్పవని చెప్పేసి నాకు ఇప్పుడు దీన్ని బట్టి తెలిసింది. కాబట్టి నీకు కలిగిన ఒక్కగానొక్క కొడుకుని నువ్వు బలివ్వద్దు. ఇదిగో ఆ పొదలు ఒక పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొని వచ్చి ఆ గొర్రెను తీసుకొని వచ్చి నీ కుమారుడికి బదులుగా దానిని ఇక్కడ బలిగా నాకు అర్పించు అన్నాడు దేవుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగైపోయాడు చెప్పండి? క్రియలు కలిగినటువంటి విశ్వాసం తను కలిగి ఉన్నాడు కాబట్టి తన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అంతే తప్పించి విశ్వాసం అందరికీ ఉంటుంది, విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ క్రియలు కావాలి. ఏం కావాలి? క్రియలు కావాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నమ్ముతున్నారు, దెయ్యాలు నమ్ముతున్నాయి, మీరు భయపడుతున్నారు, దెయ్యాలేమో ఉడుకుతున్నాయి గజగజమని ఎలాగని చెప్పేసి. కాబట్టి ఆ విశ్వాసం కాదు కావాల్సింది, క్రియలు కలిగిన విశ్వాసం అనేటువంటిది కావాలి అని చెప్పేసాను. కాబట్టి ఆత్మ ఎప్పుడు మండుచుండాలంటే, ఆత్మీకముగా మనము ఎప్పుడూ కూడా దేవుని ఎడల ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు అనమాట. అంటే లోక సంబంధమైనటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఆ సహవాసం అంటే ఆత్మీయ సహవాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మన ఆత్మీయ స్థితి బాగుంటుంది. అదే ఈ స్థితి లేకపోయినట్లయితే, సన్నిధికి రాకపోయినట్లయితే, వాక్యం వినకపోయినట్లయితే, ప్రార్థన చేసుకోకపోయినట్లయితే మనం దేనికి యాడ్ అవుతాం? లోకానికి యాడ్ అవుతాం. లోకంలో ఉన్న మనుషులకి మనము దగ్గర అవుతాం. అందుకనే నోవాహు జలప్రళయం రాక మునుపు నోవాహు యొక్క భార్య, నోవాహు యొక్క పిల్లలు, మరి కోడళ్ళు కలిపి మొత్తం 80 మాత్రమే రక్షించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? లోకంలో ఉన్నప్పటికీ, లోకస్తులతో కలిసి జీవిస్తున్నప్పటికీ ఎప్పుడు నొచ్చుకునేవాడంట అతను. ఆ మాటలకి, వాళ్ళ పనులకి నొచ్చుకునేవాడంట అతను. ఏం చేసేవాడంట? నొచ్చుకునేవాడంట. ప్రభా అని చెప్పేసి తను నొచ్చుకొని తన జీవితాన్ని గడిపాడు. అందుకనే నోవాహు యొక్క భార్య, పిల్లలు, కోడలు వాళ్ళు మాత్రం 80 మాత్రమే రక్షించబడ్డారు. కాబట్టి మనము ఏం చేయాలి? లోక మర్యాదను అనుసరించకుండా ఉండడమే దేవుని యొక్క చిత్తము అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే మన ఆత్మీయ స్థితిని మనం పాడు చేసుకోకూడదు. గుర్తుంచుకోండి, మన ఆత్మీయ స్థితిని మనము పాడు చేసుకోకూడదు. అందుకనే లోకంలో ఒక సామెత పుట్టింది. ఏంటా సామెత? 6 నెలలు సహవాసం చేస్తే మనకు ఎలాగో తెలిసేది. తాగుబోతోడు జతకెళ్తే తాగుబోతోడు అయిపోతామని, అబద్ధంలో జతకెళ్తే అబద్ధం ఆడేవాళ్ళం అయిపోతామని, దొంగతనాలు చేసేవాళ్ళు జతకెళ్తే దొంగతనాలకి అలవాటు అయిపోతాం. మనకు తెలిసినా కానీ మనం మానం. ఎందుకని? అదే రుచిగా ఉంటుంది, అదే ఎలా ఉంటుంది? అదే రుచిగా ఉంటుంది, అదే బాగుంటుంది, ఆ విధానమే బాగుంటుంది. అంతే తప్పించి ఈ విధానం అనేటువంటిది బాగోదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలామంది ఏం కోరుకుంటారంటే
శిలోపొలం ఉండాలంట. శిలోపొలం ఉండాలంట. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? శిలోపొలం ఉండాలంట. అంటే ఎలా కొలలు ఆడుకోవాలి, ఇచ్చుకోవాలి, గిల్లుకోవాలి, ఎక్కడ లేని విషయాలన్నీ చెప్పుకోవాలి. ఇదే శిలోపొలం ఉండడం అంటే? అది కాదు. ఆత్మీయ స్థితిని కాపాడుకునే విధానం ఏదో తెలుసుకొని మనం ఆ రీతిగా నడుచుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనకే. చాలామంది అనుకుంటారు, మలాకీ గ్రంథంలో రాసి ఉంది ఏంటంటే, చాలామంది అనుకుంటారు మేము ఎంత దేవుడిని నమ్ముకొని ఎంత ఆత్మీయంగా ఉంటున్నాం, శ్రమలు వస్తున్నాయి, కొన్ని బలహీనతలు వస్తున్నాయి, చూడు వాళ్ళు దేవుడిని నమ్ముకోలేదు, వాళ్ళు ఎలాగున్నారు అలాగున్నారు, వాళ్ళే బాగున్నారు అని చెప్పేసి మనం అనుకుంటాం. అది చాలా తప్పు అంట. అది చాలా తప్పు అలాగ అనుకోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకున్నటువంటి ఆదరణ, ఆత్మీయ బలము వాళ్ళకు ఉండదని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు. దట్ అది కాకుండా ఏమంటున్నాడంటే, ఒక గ్రంథమును నేను తెరచి ఉంచాను, వాళ్ళు చేసినటువంటివి రాస్తాను, మీరు చేసినటువంటివి కూడా రాస్తాను. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు మరి ఆత్మీయ స్థితిలో ఉన్నారు, ఎవరో ఆత్మీయ స్థితిలో లేరు అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అప్పటి వరకు కూడా తప్పదు, అప్పటి వరకు కూడా తప్పదు, మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఆత్మే ముఖ్యం కానీ శరీరము కానీ మరి శరీర సంబంధమైనటువంటిది ఏది ముఖ్యం కాదు. లోకం ముఖ్యం కాదు, లోకస్తులు అంతకంటే ముఖ్యము కాదు. అంటే అన్నిటిని వదిలిపెట్టేయమని కాదు, దానికి అర్థం లిమిట్గా ఉండాలి. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని చెప్పేసి దేవుడి దినాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తన స్వరూపంలోనికి మారాలని చెప్పేసే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తను పోలి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఆత్మీయ స్థితి అంటే. కాబట్టి ఆయన్ని పోలి మనం నడుచుకుందాం, ఆయన స్వరూపంలోనికి మార్చబడదాం. అప్పుడే మనము మరి పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అట్టి స్థితి దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకోండి. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఆత్మను ఆర్పకుడి అని చెప్పేసి దినాన్ని మాతో సూటిగా మాట్లాడారు. అందుని బట్టి వందనములు. మా ఆత్మీయ స్థితిని పోగొట్టుకోకుండా ప్రభువా, లోక మర్యాదను అనుసరింపక నాయన మీ దృష్టికి ఏది నాయన అనుకూలమో, ఏది మీ చిత్తమో దాని ప్రకారమే జీవించడానికి మీ కృపా కనికరమును దయచేయండి. మాకు ఇచ్చిన యొక్క ఆత్మీయ అంతస్తుని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తే యేసు నామమున ప్రార్థన పరమ తండ్రి, ఆమేన్.